టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. అఫ్ కోర్స్ మనం రిపోర్ట్స్ రెగ్యులర్గా చూస్తాం, న్యూస్ చూస్తాము. ఏఐ వల్ల చాలా మందికి జాబ్స్ పోయాయి అంటుంటారు. మళ్ళీ ఏఐ ప్రతి ఒక్కరు వాడుతున్నారు అంటారు. సో ఇంతమంది అంటే అప్రాక్సిమేట్లీ ఒక రిపోర్ట్స్ ప్రకారం చూస్తే మన ఇండియాలో ఒక బిజినెస్ పర్పస్ కోసం అట్లీస్ట్ ఒక యావరేజ్గా 50% అబోవ్గా మన ఏఐ అయితే యూజ్ చేస్తున్నారు. బట్ రిజల్ట్ అనేది ఓన్లీ 9% వరకే ఉంది అనమాట. సో ఎందుకు అలాగా? ఏఐని ఎందుకు మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం? దీనివల్ల జాబ్స్ అనేవి ఎందుకు పోతున్నాయి? అండ్ బిజినెస్ కూడా ఎందుకు గ్రోత్ రావట్లేదు? మనకి ఎందుకు ప్రాపర్ లీడ్స్ రావట్లేదు? ఎన్నో సంవత్సరాలుగా కంటెంట్స్ చేస్తూ ఉంటాము. బట్ మనకు ప్రాపర్గా ఒక బిజినెస్ అనేది క్రియేట్ అవ్వదు. సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ అన్నిటికీ మన ఆల్రెడీ ఎక్స్పర్ట్ అయినటువంటి ఫైనాన్షియల్ గైడ్ అండ్ డాక్టర్ మణి పవిత్ర మన ముందు ఉన్నారు. హలో అండి, ఎలా ఉన్నారు? Hello, Bhavya. I'm really good. How about you? ఐఎమ్ గుడ్ టు అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్లాడ్ అండ్ గ్రేట్ టు మీట్ యూ. Thank ఏ you. ఉమెన్ లైక్ యూ. ప్రతి ఒక్కరు ఏఐ వాడే వాళ్ళు ఉన్నారు. Mm. అండ్ మనకి దీనికి ఏఐ వాడుతున్నప్పటికీ కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్గా లేకపోవడానికి మేజర్ రీజన్ ఏమంటారు? AI ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే ఒక క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ ఇస్తుంది అని అనుకుంటారు. బట్ దానికి ఎలాంటి క్వశ్చన్స్ మనం అడిగే క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ బేస్ మీద దాని ఆన్సర్స్ అనేది ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, ఒక రీనల్ ఆంకో సర్జన్ ఉన్నారనుకోండి, ఆయన అడిగే క్వశ్చన్, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అడిగే క్వశ్చన్, ఒక కామన్ మ్యాన్ అడిగే క్వశ్చన్, ఇలా ముగ్గురు క్వశ్చన్స్కి డ్రమాటిక్ డిఫరెన్స్ ఉంటుంది, ప్యూర్లీ బేస్డ్ ఆన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్. We have people from completely different backgrounds, like business owners, doctors, asal emi telinollu, homemaker,s who want to become creators, who want to start a business, atla anni stages lo unnaru man దగ్గరికి వస్తారు. అండ్ వాళ్ళు వచ్చినప్పుడు మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాం కదా. వాట్ వీ నోటీస్ ఇస్ హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటారు చూడండి, దే ఆర్ నెవర్ హ్యాపీ విత్ ద ఆన్సర్స్ ఆఫ్ ఏఐ. యా, దే వాంట్ సంథింగ్ ఎల్స్ అన్నట్టు. వై? బికాస్ ఏఐ ఇచ్చే రెస్పాన్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చదువుకుంది ఇట్ ఈస్ మచ్ 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 హయ్యర్. సో వాళ్ళకి నేను చాలా స్పెసిఫిక్గా ఓకే ఐఆమ్ సో అండ్ సో స్పెషలిస్ట్, ఐఎమ్ డూయింగ్ సో అండ్ సో, అట్లా వాళ్ళకి కంప్లీట్లీ కాంటెక్స్ట్ బేస్డ్ యునో క్వశ్చన్స్ని వి ట్రైన్ దెమ్. సో మనకి ఏఐ అందరికీ ఒకేలాగా పనిచేయదు. ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మన ప్రయర్ ఎక్స్పీరియన్స్, మన నాలెడ్జ్. మనం ఏది ఎక్స్పెక్ట్ చేసి ఎంతవరకు ఆగిపోతామో అక్కడికి ఆగిపోతాం. ప్లస్ ఇప్పుడు ఎలా అయితే ఒక స్కిల్ ఉండటం ఎంత ఇంపార్టెంటో, ఏఐలో ప్రాంప్టింగ్ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ స్కిల్. ఆ స్కిల్ లేకుండా ఊరికే మాట్లాడి అదేదో స్క్రిప్ట్ వస్తుంది, లేకపోతే అదేదో మనకి సలహా ఇచ్చేస్తుంది, ఐడియా ఇచ్చేస్తుంది, దాన్ని ఫాలో అయిపోదాము అంటే ఇట్ డజంట్ వర్క్. ట్రూ. అండ్ ఇది పాయింట్ వచ్చింది ప్రాంప్ట్ కాబట్టి మనం సోషల్ మీడియాలో చూస్తాం. మీరు చాలా మందిని గైడ్ చేశారు ఇప్పటి వరకు. సో చాలా మంది అంటే తక్కువ టైం స్పాన్లో కూడా గుడ్ కంటెంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు వాళ్ళ లైఫ్ని కూడా చేంజ్ చేసుకునే సిచ్యువేషన్స్ చూస్తాం. సో ఇప్పుడు కొంతమంది ప్రాంప్ట్ డూ మెన్షన్ ఫర్ ప్రాంప్ట్ అని అంటారు. లేకపోతే కొంతమంది యూజ్ దీస్ ఏఐ టూల్స్, యూ విల్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, సో మంత్లీ ఇంత ఎర్న్ చేయొచ్చు అని చెప్తారు. సో ఇస్ దట్ రియల్లీ పాసిబుల్? దట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ అగైన్ భవ్య. ఎందుకు అంటే ఇప్పుడు మనము సోషల్ మీడియాలో చూస్తే నాకు వైరాలిటీ కావాలనుకోండి, అంటే ఐ హ్యావ్ టు బి యూస్ఫుల్ టు ద పీపుల్. సో కంటెంట్ క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఎంత ఎక్కువ యూస్ఫుల్ ఉండాలి, పీపుల్ మనల్ని కమెంట్ చేయాలి, అదే ఫోకస్తో వాళ్ళు క్రియేట్ చేస్తారు. కానీ ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఒక 5 hours క్లాస్లో చెప్పేదంతా ఒక 1 minute లోపల వాళ్ళు కంప్రెస్ చేసి ఇచ్చేస్తారు. వాళ్ళు అంటారు మీరు ఇది యూస్ చేస్తే మీ లైఫ్ ఖచ్చితంగా మారిపోతుంది అంటారు. మనం అందరం ఓకే ఓకే అని కొడతాం. బట్ అక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్. ఓకే, నాలెడ్జ్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ పాన్. అంటే నాకు ఇది తెలిసింది, ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇట్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హై ఆన్ ఇట్ అని అనుకోవచ్చు. బట్ ఇంప్లిమెంటెడ్ మనం ఏమవుతుందంటే ప్రాక్టికల్గా అది ఎగ్జిక్యూషన్లోకి తీసుకొచ్చి దాన్ని మన బిజినెస్లో ఇన్కల్కేట్ చేసి దానివల్ల రిజల్ట్ రావడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ మోస్ట్ ఆఫెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మనం రిజల్ట్ వరకు వెళ్ళాం, మనకి అది చూడంగా అబ్బా నాకు ఏదో తెలిసిపోయింది, ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఓ ఐ ఫీల్ రియలీ గుడ్ అబౌట్ ఇట్, ఇట్స్ గ్రేట్ దట్ యూర్ ఫీలింగ్ గుడ్. బట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతాం, క్లారిటీ ఉండదు, అది ఎగ్జిక్యూషన్ వరకు వెళ్ళదు. బికాస్ అందులో వచ్చే క్వశ్చన్స్, దానికి ఆన్సర్స్ అందులోనే ట్రాప్ అయిపోయి at the end of it your productivity is decreasing, right? Because it's too much knowledge, right? So what is needed is right knowledge at the right time with the right tool with massive implementation. ఇక్కడ ఏమవుతుందంటే massive knowledge which is completely distracting you from your implementation, and that's where most people are failing. Yeah, true. And it's a bold statement, I think so. Knowledge is also like
అడిక్షన్ It's a massive one. No, but see, ఇంతకుముందు ఏమనే వాళ్ళం అంటే ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ దెన్ యు ఆర్ గ్రేట్. ఓకే, ఐ నో లాట్ ఆఫ్ పీపుల్, నాట్ 1 or 2 people, ఐ నో లాట్ ఆఫ్ పీపుల్, వాళ్ళు ఒక డిగ్రీ చేస్తారు, డిగ్రీ తర్వాత పీజీ చేస్తారు, పీజీ తర్వాత పిహెచ్డి చేస్తారు, పిహెచ్డి తర్వాత ఇంకో డాక్టరేట్ చేస్తారు, అది చేశాక ఇంకోటి ఏదో చేస్తారు. వాళ్ళు మనీ ఎంత సంపాదిస్తున్నారు అంటే వాళ్ళు జాబ్స్ కానీ వెళ్ళి ఒక దగ్గర డబ్బులు సంపాదించడం కానీ ఉండదు. దే ఫీల్ వెరీ గుడ్ విత్ నా దగ్గర 10 degrees ఉన్నాయి, 15 degrees, అండ్ వాట్ ఈస్ ద యూజ్? లిటరలీ ఐ హ్యావ్ సీన్ ఎ విజిటింగ్ కార్డ్. ఆ విజిటింగ్ కార్డ్ మొత్తం ఫిల్ అయిపోయింది విత్ హిస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో నాకు అది అర్థం కాలేదు, ఎలా పాసిబుల్ అయింది, అసలు ఏం చేశారు, పోనీ నెక్స్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ. అంటే ఒకవేళ ఉన్న ఇవన్నీ చదువుకున్నా మనం అనుకున్నట్టుగానే ఇప్పుడున్న ఏఐకి కూడా అన్ని క్వాలిఫికేషన్స్ మనకి యూజ్ అవుతాయా? ప్రాక్టికల్లీ ఐ డోంట్ సీ ఇట్ అండి. బికాజ్ ఇప్పుడు ఏంటంటే మనం ప్రపంచానికి ఒక్క విధానంలో ఇఫ్ యూ కెన్ మేక్ ఏ చేంజ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వన్ ఆఫ్ మై స్టూడెంట్స్, నిన్న 8 PM వీ హ్యావ్ ఇన్నర్ సర్కిల్ కాల్, గాయత్రి అని నా వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఫ్రమ్ సేలం. ఓకే, తను నాకు దగ్గర ఫస్ట్ వచ్చినప్పుడు అమ్మాయి షీ వాజ్ అ కంప్లీట్ హోమ్ మేకర్, ఇద్దరు పిల్లలకి మదర్, షీ డింట్ నో అసలు ఏం చేయాలో కూడా క్లూ లేకుండా షీ కేమ్ టు మీ. ఐ టోల్డ్ హర్ నో, యూ పిక్ దిస్ అప్ అని. 3 years బ్యాకే డాటా సైన్స్లో షీ డిడ్ మాస్టరీ. రైట్ నౌ షీఈస్ డూయింగ్ అ జాబ్ వేర్ షీఈస్ ఎర్నింగ్ more than 2 lakh per month sitting at the comfort of her home. And not just that, the best part ఏంటి అంటే ఆమె టాప్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆమెకి కన్సల్టెంట్ కింద కూడా వర్క్ చేస్తుంది. అండ్ యు నో వాట్ షీ టోల్డ్ మీ, మ్యామ్ నేను నిన్న ఒక టైలర్ దగ్గరికి వెళ్ళాను, ఆ టైలర్ నా మెజర్మెంట్స్ అడుగుతున్నాడు, అరే లాస్ట్ టైం ఇచ్చాను కదా అంటే, అలా బోల్డ్ మంది ఇస్తారు, మెజర్మెంట్స్ ఉంటేనే ఉంటే నేను దీన్ని ఎట్లా అప్లై చేయాలి అంటే నువ్వు ఏ యూస్ చేయొచ్చు కదా అని చెప్పాను. ఏంటి మెజర్మెంట్స్కి ఎలా వాడతాను అని అడిగాడు. సో దిస్ ఇస్ వాట్ ఐ టీచ్ మై స్టూడెంట్స్. మీ ఫోన్లో వాట్సాప్ ఉందనుకోండి, వాట్సాప్లో మీరు మెసేజ్ పెడితే మీ డేటా మీ వాట్సాప్కి వచ్చింది అనుకో, దట్ మీన్స్ యూర్ వెరీ సక్సెస్ఫుల్ యాజ్ అన్ ఆంటర్ప్రినర్. యూ డోంట్ నీడ్ బిగ్ టూల్స్, యూ డోంట్ నీడ్ కామన్ సెన్స్. అంటే ఒక టైలర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఏంటి, వాళ్ళ క్లయింట్ మెజర్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. దానికోసం తను ఒక పెద్ద సిస్టమ్, సిఆర్ఎం, టెక్నిక్ అన్ని ఓపెన్ చేసుకొని చూస్తారు, ప్రాక్టికల్లీ పాసిబుల్, రైట్? బట్ వాట్సాప్ యూస్ చేస్తారా? ప్రతి ఒక్కరు వాట్సాప్ యూస్ చేస్తారు. సో వాట్ వీ హెల్ప్ దెమ్ డూ ఇస్, వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే వాళ్ళ క్లయింట్ డేటా రిట్రీవ్ చేసి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఆ మెజర్మెంట్స్ని రీచెక్ చేసుకుని వాళ్ళకి ఇష్టమైన డిజైన్స్ ఫీడ్ చేసి వాళ్ళకి కావాల్సిన మోడల్ మనం less than 3 minutes లో చూపించవచ్చు. ఎగ్జాక్ట్లీ. This is called as practical implementation of AI. Knowledge when applied in the right context, మనం ఒక్క మనిషికి ఉపయోగపడిన అలాంటి. ఇప్పుడు now I gave her an idea. తమిళనాడులో ఉన్న ప్రతి టైలర్ కి యూ షుడ్ బికమ్ యూస్ఫుల్, లైక్ యూ షుడ్ హెల్ప్ దెమ్ అమ్మా. లైక్ మ్యామ్ దట్స్ సచ్ ఎ గ్రేట్ థింగ్, వీ కెన్ ఈజీలీ స్కేల్. ఐ సెడ్ నువ్వు 100 things చేయొద్దు, నువ్వు ఇది ఒక్క యూస్ కేస్, రియల్ జెన్యూన్ యూస్ కేస్ దొరికింది కదా, ఈ ఒక్క యూస్ కేస్ ని అప్లై ఇట్ టు ఆల్ ద టైలర్స్ హూ ఆర్ తమిళ్ స్పీకింగ్ అని చెప్పాను. సో అంటే టు బి ఫ్రాంక్, నాకు ఏఐ వచ్చినా నాకు అర్థమైంది ఏంటంటే ఐడియా ఈజ్ ఎ డైమండ్ అంటారు కదా. సో అప్పుడైనా ఇప్పుడైనా కూడా స్టిల్ ఏఐకి అయినా కూడా మన ఐడియా అనేది మెయిన్ కీ పాయింట్ అంటారా? అంటే ఇప్పుడు ఐడియాస్ ఆర్ యూజ్లెస్ అంటాను నేను. Oh my God. Why I'm saying ideas are not useless. Ideas which don't have implementation, ideas which are not going into execution are useless. ఓకే, సో ఎందుకు అంటే ఇప్పుడు 15 years బ్యాక్, 20 years బ్యాక్ స్టార్ట్అప్ కల్చర్ ఎప్పుడైనా వచ్చిందో అప్పుడు పరిస్థితి ఎట్లా ఉండేదంటే పెద్ద పెద్ద సిస్టమ్స్ ఉండేవి. అంటే పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద కంపెనీస్ని రన్ చేసేవాళ్ళు, చిన్న ఐడియాస్ని పట్టించుకునే వాళ్ళు కాదు. పాతకాలం పద్ధతిలో ఒక సెట్ సిస్టంలో ఉండేది. ఓకే, అప్పుడు ఐడియా వాజ్ వెరీ వాల్యుబుల్. ఇప్పుడు ఈ జనరేషన్ ఎస్పెషలీ ఆఫ్టర్ ఏఐ, నేను less than few seconds లో ఒక 100 ideas నేను పుట్టించగలుగుతాను. ఐడియా ఇస్ నాట్ గ్రేట్ ఎనీమోర్. బట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ అవర్ జనరేషన్ ఇస్ స్పెసిఫిక్లీ ఫేసింగ్ ఇస్ డిస్ట్రాక్షన్. అంటే అత్యాస, ఏదో గొప్పగా చేయాలన్న అత్యాస. ఆ ఆశకి కనీసం ఫీలింగ్ కూడా మ్యాచ్ కాదు. నేను ఇంత సంపాదించేయాలని ఆశ. ఆ ఆశని మనం యాక్షన్తో బ్యాక్ చేస్తున్నామంటే ఆ ఐడియా ఒక రియాలిటీకి వచ్చే లోపల నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్లో పటక్. ఎందుకంటే రీల్స్, ఒక రీల్ మోటివేషన్ ఇస్తే ఇంకో రీల్ ఫన్ ఇస్తుంది. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ యూ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. అంటే ఇన్ less than 8 seconds యూ కెన్ కంప్లీట్లీ లూజ్ యువర్ సెల్ఫ్. సో ఐడియా ఈస్ గ్రేట్,
but where is implementation? So right now I feel the real currency is focus, the real Wow. currency is implementation, and the real currency is finishing whatever you have started 10x better than how you have started. వావ్, గ్రేట్ గ్రేట్. అంటే అందుకే మేబీ యూ హ్యావ్ బికమ్ ద సక్సెస్ఫుల్ ఉమెన్ అండ్ టీచింగ్ అండ్ మేకింగ్ అదర్ పర్సన్ మోర్ సక్సెస్ఫుల్ అనమాట నాకు. అండ్ గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు ఇలా చెప్తుంటే. వావ్, ఇలా నిజమే కదా, ఇది నిజమే కదా అని మీకు కూడా అనిపించింది కదా, అఫ్ కోర్స్. సో అండ్ నెక్స్ట్ డీపర్గా వెళ్తే మనకి ఇప్పుడు ఏఐలో కూడా మనము కొన్నిసార్లు ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి, కంపెనీస్లో లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో దీనికి ఏది కూడా ప్రతిదీ ఏఐ రిలేటెడ్, ఏఐ వల్లనే కారణం అంటారు. ఎందుకంటారు మేజర్గా? సో ఎందుకంటే నాకు తెలిసిన కంపెనీస్లో కూడా లే ఆఫ్స్ జరుగుతున్నాయి, రైట్? బట్ మా స్టూడెంట్స్ ఏ అయితే కంపెనీస్లో ఉన్నారో ద వే దే ఆర్ యూజింగ్ ఏఐ, దే ఆర్ బికమ్ ద మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ ఇన్ ద చైన్. వాళ్ళకి ప్రమోషన్స్ వస్తున్నాయి. యునో వన్ ఆఫ్ మై స్టూడెంట్ హీ కాల్, మ్యామ్ నేను ఇంతకుముందు ఐ వాజ్ డూయింగ్ ఓకే, బట్ నాకు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్కి బిలో పొజిషన్కి వచ్చింది. బయట అంతా లాసెస్ అంటున్నారు, కానీ నాట్ ఫర్ మీ మ్యామ్, బికాస్ I know how to implement it. I know how to execute it. I know how to use it in an effective manner. So layoffs ఎక్కడ జరుగుతున్నాయి అంటే కంపెనీస్ ఆర్ నాట్ లేయింగ్ ఆఫ్ బికాస్ ఆఫ్ ఏఐ. కంపెనీస్ ఇంత ముందు భయంతో ఎక్కువ మంది ఎంప్లాయీస్ని బెంచ్ మీద పెట్టి వాళ్ళని ట్రైన్ చేసి ఉంచుకునేవాళ్ళు. ఎందుకంటే ఓకే మనకి ప్రాజెక్ట్ మీద వచ్చినప్పుడు ఎంప్లాయీస్ ఉంటే టక్ టక్ దట్ ఈస్ ఆర్ సూపర్ పవర్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఎంప్లాయీ వాళ్ళ ప్రొడక్టివిటీ హ్యాస్ బికమ్ ఈక్వల్ టు 5 to 10 డిఫరెంట్ ఎంప్లాయీస్, రైట్? సో ఈ కేసులో ఏమవుతుంది, ఎవరైతే ఏఐని వాడుకుంటున్నారో, ఎవరైతే రైట్ విధానంగా అప్లై చేసి కంపెనీ ప్రాఫిట్స్కి ఉపయోగపడుతున్నారు, వాళ్ళకి ప్రమోషన్స్ మ్యాండేటరీ వస్తున్నాయి. బట్ వేర్ యాజ్ ఊరికే బెంచ్ మీద కూర్చుని ఏమి జాబ్ యునో వాళ్ళకి చేసామా వెళ్ళామా అని ఉన్న వాళ్ళకి దే ఆర్ లూజింగ్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, 40 is a new retirement age. Right? ఇంత ముందులాగా 60 is not an age. 40 is a new retirement age in corporate companies right now. 40 అంటే డైనోసార్ కింద చూస్తున్నారు. See, having said that, I am above 40, but అయినా కూడా I can, you know, I'm seeing this around. The problem here is మనకి tech adaptation plus wisdom of usage ప్లస్ కమ్యూనికేషన్, రైట్? ఎస్పెషలీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎవరైతే జాబ్స్ని కోల్పోతున్నారో వాళ్ళు ద వే వాళ్ళు వర్క్ చేస్తున్నారు అన్న విషయం వాళ్ళ మేనేజర్స్తో కమ్యూనికేట్ చేయలేకపోవడం. ఇట్ ఈస్ అ స్కిల్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నాకు ఈ స్కిల్ వచ్చింది అని కాదు. ఓకే, నేను ఇది చేస్తున్నాను, నేను మీకు ఇంత వాల్యుబుల్, నేను ఇట్లా రిపోర్ట్స్ ప్రజెంట్ చేస్తున్నాను. మనం చేసే వర్క్ని మనం ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయకపోయినా వీళ్ళు ఏమవుతుందంటే ఒక ఏజ్ తర్వాత ఈగో వచ్చేస్తుంది. నేను ఇన్ని ఇయర్స్ నుంచి కంపెనీలో ఉన్నాను, నాకేం కాదు, వీళ్ళెవరు చెప్పేది, నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, ఆ ఒపీనియన్ వస్తుంది విత్ ఏజ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఏజ్ ఇస్ ఈగో విల్ ఇంక్రీజ్. అదే కొత్తగా బెంచ్ మీద వచ్చిన వాళ్ళు అనుకోండి, ప్రతిదానికి ఎస్ అంటారు, చేయడానికి రెడీ ఉంటారు, నాకు ఇది ఉండాలి అనే ఇంటెన్షన్తో కొత్తగా చేయడానికి ఇష్టపడతారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్న వాళ్ళు 5-10 years 15 years నుంచి ఉన్నారు అనుకో, వీడికేం తెలుసు, వీడు నన్ను కావాలని ప్రమోట్ చేయడానికి ఇష్టపడట్లేదు. అలా మనం మెంటల్గా వీఆర్ క్రియేటింగ్ యునో స్టోరీస్ బేస్డ్ ఆన్ అవర్ పర్సెప్షన్ ఆఫ్ థింగ్స్. సో at the end of the day, what is happening? Communication skill లేకపోవడం వల్ల మనం కష్టపడి చేసినా కూడా మన హైయర్ అప్స్కి కనుక మనము కమ్యూనికేట్ చేయలేకపోతే యు ఆర్ సీన్ యాజ్ అ లయబిలిటీ, రైట్? సో దానివల్ల ఇబ్బంది తప్ప ఇట్ ఈస్ లైక్ ఓకే స్కిల్ ఉంది, కమ్యూనికేట్ చేయగలుగుతున్నాము, మనం చేసే వర్క్ని బ్యూటిఫుల్గా మేనేజర్కి తెలియజేయగలుగుతున్నాము, అప్పుడు ఏమవుతుంది, యూ విల్ డెఫినెట్లీ గ్రో. ట్రూ. అండ్ మళ్ళీ దట్ అదే ఏఐలో ఇప్పుడు చాలా కంపెనీస్ ఏఐ అనేది ఉండాలి అని అనుకుంటున్నారు. సో కొన్ని కంపెనీస్లో ఏఐ స్కిల్డ్ లేబర్, మనకి స్కిల్డ్ ఎంప్లాయీస్ లేకపోవడం వల్ల అదొక ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఉన్నా కూడా ఆ ఏఐ తోటి వాళ్ళు ఎంత ప్రొడక్టివిటీని తీసుకురాగలుగుతున్నారు, అండ్ ఈ ఏఐతో యూజ్ అయిన తర్వాత మిగతా ఫ్రీ టైం ఉంటుంది కదా, ఆ ఫ్రీ టైంని కూడా ఎంత ప్రొడక్టివిటీకి యూజ్ చేయగలుగుతున్నారు? సో రైట్ నౌ జస్ట్ నిన్ననే ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ అ చైన్ ఆఫ్ హాస్పిటల్స్. Okay. Across the city, they have multiple branches. Okay, multiple hospitals are there. Okay. A chain of hospitals lo mottam unna doctors andarni they got them into one platform, so that they want all of them to get trained by me. Okay, వాళ్ళకి ఏం చేపిస్తున్నాము అంటే ఇంప్రాక్టికల్ గా ఊరికే ఏఐ ఫర్ ద సేక్ ఆఫ్ ఏఐ ఉంటే వర్క్ అవ్వదు. Yesterday we had 1 whole hour of session only on one thing.
ఓకే వాట్ ఈస్ ఇట్ దట్ యు లవ్ అబౌట్ యువర్ జాబ్, మీకున్న ఛాలెంజెస్ ఏంటి, మీకున్న బిగ్గెస్ట్ ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయి, మీరు కనుక మీ బెస్ట్ సెల్ఫ్ అవ్వాలనుకోండి వాట్ యూ వాంట్ టు డూ. ఓకే ఐ ఆస్ దెమ్ ఆల్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్. ఈ బేసిస్ మీద వాళ్ళు చెప్పిన రెస్పాన్సెస్ని బట్టి వాళ్ళకి పర్సనలైజ్గా ఐ వాజ్ ఏబుల్ టు క్యూరేట్ సంథింగ్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఒక మూస పద్ధతిలో ఓకే చాలా ఇంపార్టెంట్ మనం చేసేసేయాలి హడావుడిగా ఏదైనా చేసామనుకోండి, అడాప్షన్ రేట్ ఎంప్లాయీస్కి ఉండదు. ఎంప్లాయీస్కి ఎప్పుడైతే అడాప్షన్ రేట్ ఉండదో మీకు రిజల్ట్స్ ఉండవు. సో యూర్ గెటింగ్ దెమ్ ట్రైన్డ్ బట్ యూర్ నాట్ గెటింగ్ దెమ్ ట్రైన్డ్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. సో దట్స్ వేర్ వీ కమ్ ఇన్. we go in depth into okay what is it. So ఫస్ట్ లో అందరూ వీడియో కెమెరాలు ఆఫ్ చేసుకుని కూర్చున్నారు, మాట్లాడుకుని ఒకళ్ళిద్దరు ఇంట్రెస్ట్ ఉన్నారు, ప్రతి బ్యాచ్ లో ఇద్దరు ముగ్గురు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. మెజారిటీ ఆఫ్ అబ్బాయి ఇది ఇంకో తలకాయ నొప్పి మా కంపెనీ ఇంకోటి ఏదో తీసుకొచ్చింది అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎండ్ ఆఫ్ ది సెషన్ అందరు వీడియోలు ఆన్ చేసి మాకు ఇది కావాలి కెన్ యూ గైడ్ us with this అంటే దెన్ బేస్డ్ ఆన్ దట్ వి క్రియేటెడ్ అ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ 6 weeks లో వాట్ వీఆర్ హెల్పింగ్ దెమ్ ఇస్ రైట్ ఫ్రమ్ హౌ దే హ్యావ్ టు స్క్రిప్ట్ యాజ్ అ డాక్టర్ మనం ఎట్లా ప్రెజెంట్ చేయాలి, క్లయింట్తో ఎట్లా మాట్లాడాలి, కాన్ఫిడెన్షియాలిటీ ఎట్లా ఉండాలి, మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి, దాన్ని సోషల్ మీడియాకి ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలి అని ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఫర్ ఎ 3-day ట్రైనింగ్ అండ్ దట్ ఈస్ ఇన్ పర్సన్. సో వాట్ వీఆర్ హెల్పింగ్ దెమ్ డూ ఇస్ imagine all the entire chain of hospitals, all the doctors are trained to face the camera, helping them overcome not just AI skill but also ప్రాక్టికల్ కదా. ప్రాక్టికల్ అండ్ ఇన్ జనరల్ పేషెంట్ అడిగినా కూడా వచ్చామా రెగ్యులర్ క్వశ్చన్స్ అడిగి కాకుండా ఒక హార్ట్ఫుల్ ఫీలింగ్ రావాలి, వాళ్ళ భయాల్ని మనం అల్లే చేయగలగాలి. సేమ్ థింగ్ మనం కెమెరా ముందు ఎక్స్ప్రెస్ చేయగలి, నాకు చాలా నాలెడ్జ్ ఉంది అమ్మో నాకు కానీ మాట్లాడటమే రాదు అని అనుకున్నాం అనుకోండి, ఆ నాలెడ్జ్ ఎందుకు ఎవరికి పనికి రాదు కదా, ఒక 4 గోడల మధ్యలోనే ఇరిగిపోతుంది. సో అలా ప్రాక్టికల్ గా వీఆర్ మిక్సింగ్ బోత్ యూస్ కేసెస్ వేర్ యువర్ your heartfulness with your client, how are you interacting with your client, plus how are you facing the camera and expressing all the beautiful work that you have done. That is where it is going to be a 360-degree use. అదర్ సినారియో ఏంటి అంటే ఊరికే ఒక ట్రైనింగ్ ఇచ్చామా అయిపోయింది అనుకున్నారు అనుకోండి, వచ్చి అంటే టు బి ఫ్రాంక్ అదే కొన్నిసార్లు అది కూడా మైనస్ అవుతుంది. లైక్ మీరు అన్నట్టుగానే అవి ట్రైన్ అవుతారు, అంతా నేర్చుకుంటారు, ఇంప్లిమెంట్ చేయరు. As you said. అండ్ ఎప్పుడైతే ఓనర్కి అకౌంటబిలిటీ ఉండదో వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో మా స్టాఫ్ అందరూ చేసేయాలనుకుంటారు కానీ వాళ్ళు చెయ్యాలి అనేది మిస్ అవుతారు. సో హియర్ ఓనర్షిప్ బేస్డ్ అకౌంటబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఐ డెలిగేట్ అండ్ ఐ ఇమాజిన్ ఇట్ ఈస్ గెటింగ్ డన్. I delegate, yet I take charge and I make sure it's implemented. So it's a multi-layered process. True. And definitely ga mee దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే definitely they will mold themselves to any extent. And the beauty is వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, because most employees are not interested in why the owner is wanting. అందరికి అవసరమా, వాట్ ఆర్ ద సేమ్. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ద మేజర్ గ్యాప్ బిట్వీన్ ద ఓనర్ అండ్ ద ఎంప్లాయీ ఆర్ వాట్ ఎవర్, అక్కడ అది చాలా ఉంటుంది కదా. సో ఆ గ్యాప్ అనేది మరి నిజంగానే స్టిల్ ఇప్పుడు ఓనర్స్ కొంతమంది ఏంటంటే వాళ్ళు రిజల్ట్ చూస్తారు, రిజల్ట్ కోసం చూసినప్పుడు కమ్యూనికేషన్ అనేది ఎందుకు లేకుండా పోతుంది, అండ్ దాంట్లో ప్రతిదానికి ఏఐ వల్లనే అనే పేరు తీసుకురావడం ఎందుకు వస్తుంది? ఎందుకు అంటే soft skills are equally important in when we are dealing with people. But మనం ఆ సాఫ్ట్ స్కిల్ని కంప్లీట్గా మర్చిపోయి ఏదో కొత్త టూల్ వచ్చింది ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ డజంట్ వర్క్. And that's where I think that is my biggest strength, where it is more about a human emotion backed by technology and massive implementation. అంటే ఇప్పుడు క్వాంటమ్ జంపింగ్ అంటారు భవ్య, అంటే ఇట్ ఈస్ లైక్ I always visualize this is the version of myself that I want to see in this world. నేను పుట్టాను అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ మైండ్లో నేను ఏదో గొప్పగా చేయాలి, ఏదో ఒకటి చేయాలని ఆశ ఉంటుంది. ఎంత కష్టాల్లో ఉన్న అమ్మాయికి కూడా, ఇప్పుడు ఐ హ్యావ్ వన్ క్లయింట్, హస్బెండ్ చాలా పెద్ద డాక్టర్, ఈమె కూడా డాక్టర్ చదివింది కానీ ఆయన 10 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఈమె షీఈ్ నాట్ ప్రాక్టీసింగ్. ఎందుకు పిల్లల్ని చూసుకుంటా, ఇది చూసుకుంటా, నీకెందుకు ఇంట్లో పిల్లల్ని చూసుకో, పిల్లలు ఇంపార్టెంట్ కదా అని డాక్టర్కి మైండ్కి కన్విన్స్ చేసేస్తున్నారు. ఓకే ఈ మళ్ళీ వీడియోలు చేయాలంటే ఇవన్నీ అవసరమా నీకు, మనకెందుకు, మంచిగా వస్తారు క్లయింట్స్, వర్డ్ ఆఫ్ మౌత్ వస్తారు, దేవుడు పంపిస్తాడు మనకి క్లయింట్స్, నువ్వు దర్జాగా ఇంట్లో కూర్చోవచ్చు, ఇలాంటి కథలు చెప్తారు. అంటే ఎవరు అన్ఎడ్యుకేటెడ్ చెప్పారంటే మనం అర్థం చేసుకోవచ్చు, హైలీ క్వాలిఫైడ్. అలాంటి ప్రతి ఇంట్లో ఉమెన్ ఆర్ ఫేసింగ్ సమ్ ఆఫ్ ద అదర్ డిస్క్రిమినేషన్ సాడ్లీ బికాస్ ఆఫ్ ద సొసైటీ దట్ వీఆర్. ఇలాంటి సిచ్యువేషన్లో
వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే ఉమెన్ ఆంటర్ప్రీనర్స్ Hmm. లైక్ దే ఆర్ లైక్ లేదు నేను ఇది చేస్తాను మ్యామ్, రిజల్ట్ వచ్చాక ఎవరేమంటారు మ్యామ్, నేను రిజల్ట్ చూపిస్తాను మ్యామ్ అని Wow. ఎవరైతే ముందడుగు So వేస్తారో దట్స్ వేర్ టెక్నాలజీ ఈస్ హెల్పింగ్ దెమ్. Right. ఇంతకుముందు ఇదే రిజల్ట్ చూపించడానికి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చేది, చాలా right. కష్టపడాల్సి వచ్చేది, చాలా సంవత్సరాలు మాటలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు Yeah. ఏమవుతుందంటే వీఆర్ ఏబుల్ టు గివ్ దట్ రిజల్ట్ ఇన్ 3 days to 6 months. యా So- సూపర్. అంటే టెక్నాలజీని ఇంత పాజిటివ్ గా వాడొచ్చు అనేది అంటే క్లియర్ విజిబుల్ ఎగ్జాంపుల్ అనమాట. Yeah, ఎందుకంటే see for me at the end Mm. of the day everything that I'm doing Mm. is I want to make a difference in this world. I'm Yeah. here to solve a problem. Whose problem can I solve? What big problem can I solve? Wow. How can I make life easy? How can I help people change their wrong understanding of the way they're looking at world and this thing? True. So I want to bridge that. ఎగ్జాక్ట్లీ. అండ్ మీతో మాట్లాడక నాకు అర్థమైంది, మీరు అన్నట్టుగానే హై ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ సిలబస్ వాటికి హ్యాబిచుయేట్ అయ్యి ఉంటారు, కానీ ఈ సర్కమ్స్టెన్సెస్ కానీ ఈ చేంజెస్ కి కానీ వాళ్ళు అలవాటు పడి ఉండరు కదా. పడరు. అండ్ Yeah. దట్స్ వేర్ వీ నీడ్ హెల్ప్. బికాస్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏం రాలేను అనుకోండి, నాకు రాదు, నాకు దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు, నేను కష్టపడాలనుకుంటారు. వీళ్ళు ఒక డేంజరస్ సెగ్మెంట్ ఏంటి అంటే చాలా కష్టపడి ఆల్రెడీ చాలా అచీవ్ చేసి ఉంటారు, Hmm. కానీ వాళ్ళ అచీవ్మెంట్కి సరిపడా వాళ్ళు ఇప్పుడు ఎర్న్ చేయలేకపోతా ఉండుంటారు. కానీ పెద్ద పేర్లు, పెద్ద నేమ్, అది దానికి నాకు అది అవసరం తగ్గ లేదు వస్తుంది అనే feeling. దానికన్నా తగ్గి బతకడానికి కుదరదు. బికాస్ లైఫ్ స్టైల్ ఈస్ ఆల్రెడీ ఎలివేటెడ్, దే Right, ఆర్ right. సపోజ్ టు మెయింటైన్ అ సర్టన్ స్టాండర్డ్. Yeah. బట్ లెర్నింగ్ కి రియాలిటీకి దెర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్. వాళ్ళు ఉన్న రియాలిటీకి ఇప్పుడు ప్రపంచం పరిగెత్తే స్పీడ్కి హ్యూజ్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలో తెలీదు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ True. మీద దీని మీద చూపిస్తారు. అంతే తప్ప ఈ గ్యాప్ని నేను బ్రిడ్జ్ చేయగలను Hmm. అనే నమ్మకం లేదు. అండ్ దే డోంట్ నో ఎవరి దగ్గరికి వెళ్ళాలని కూడా తెలియదు. They don't even want to expand అన్నమాట. అండ్ దే డోంట్ వాంట్ టు ఎక్స్పాండ్. ఎందుకంటే ఊరికే ఏదో కోర్స్ కొనేసి ఆ వీడియోలు చూసేస్తే ఏదో నాలెడ్జ్ వచ్చేస్తుంది అనుకుంటారు. బట్ నో, వెన్ యూ వర్క్ లైవ్ విత్ సమ్వన్, వాళ్ళ లివ్డ్ ఎక్స్పీరియన్స్ షుడ్ బికమ్ యువర్ ఎక్స్పీరియన్స్. True. That is when things will change for you. But just by asking ChatGPT or AI or watching some course, your life is not going to change. సీరియస్లీ స్మాల్ స్కేల్ బిజినెస్ చూసుకుంటే కనుక వాళ్ళకి ఈ ఏఐ అనేది అంటే బెనిఫిట్ అవుతుందా, లేకపోతే వాళ్ళకి ఇది మైనస్ అవుతుంది అనుకోవచ్చు? Massive benefit అండి. Oh. It's like massive benefit. Okay. ఎందుకు అంటే we have one lawyer, శ్రీలత రెడ్డి అని. ఆమె సైకాలజీ చేసింది, ఆమె లా చేసింది. బట్ సొంతంగా పెట్టాలి అంటే భయం. మదర్ ఇన్ లా ఏమంటారు అంటే భయం. ఓ మై గాడ్. మదర్ ఇన్ లా సిక్ అయితే ఈమె చూసుకోవాలి. ఓకే. పిల్లలు ఆల్రెడీ 10th క్లాస్కి వచ్చారు. ఇప్పటికి కూడా ఇమాజిన్ అ లాయర్ అండ్ సైకాలజిస్ట్ ఇస్ స్కేర్డ్ టు యా, దట్స్ వాట్ ఐ యామ్ ఇమాజినింగ్. ఓ మై గాడ్ అనిపిస్తుంది కదా. బట్ she started working with me just 1 month back. She created more than 100+ videos with us. ఎంత కన్సిస్టెంట్ గా పోస్ట్ చేస్తుందంటే 20 leads she generated in less than 1 month. And out of that 3 people paid her. Now Wow. imagine her confidence, వావ్. right? Super. So that has become her voice. So ఇలాంటి స్మాల్ మీడియం బిజినెస్ ఓనర్స్ ఎంతో మందికి ఏ has become like a boon, right? I have another student, Shravani ani. She is a digital marketing, ఆల్మోస్ట్ హైదరాబాద్ లో టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి హెడ్. అంత పర్ఫార్మింగ్ ఆమె అన్న. షీస్ కమ్ టు లెర్న్. లైక్ చాలా మంది ఏమనుకుంటారు, మేము డిజిటల్ మార్కెటింగ్, మాకు తెలీదా వీడియోస్, మా దగ్గర ప్రొడక్షన్ దే విల్ హెసిటేట్, అంటే నాకు తెలీదు కాబట్టి వెళ్తున్నా అన్నట్టుగా అని అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ట్రూ, రైట్? మనకి ఏం తెలియకపోతేనే కాదు, ఈవెన్ ఇఫ్ యూ డూయింగ్ వెరీ వెల్ ఆల్సో, right? Imagine if you have a mentor to guide you. Imagine if you have someone to talk to Right. brainstorm with. చాలా సార్లు ఏమవుతుందంటే మనకు అన్ని తెలుస్తాయి, కానీ ఇది కరెక్టో కాదో చెప్పే వాళ్ళు మన చుట్టుపక్కలే లేరు. ఎగ్జాక్ట్లీ. రైట్ ఫ్రెండ్స్ కానీ, రైట్ మెంటర్స్, వీఆర్ నాట్ సరౌండెడ్ బై రైట్ సర్కిల్ ఆఫ్ పీపుల్ హూ విల్ బి లైక్ వావ్ ఇది చెయ్యి అని చెప్పి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు. యాడింగ్ టు దిస్ పాయింట్ ఏంటో తెలుసా, సేమ్ అదే ఎమోషనల్ లో అయినప్పుడు మళ్ళీ చాట్ జీపీటీని ఏఐని అడుగుతారు, బట్ దే విల్ బౌండ్ టు సర్టెన్ అమౌంట్ ఆఫ్ పర్టికులర్ సర్కమ్స్టెన్సెస్ లో ఉంటారు, కానీ రిజల్ట్ అనేది రాదు. సో మరి ఇది ఎలా హెల్ప్ అవుతుంది? ఎందుకు అంటే లాక్ ఆఫ్ అకౌంటబిలిటీ. చాట్ జీపీటీ విల్ నాట్ టేక్ యువర్ అకౌంటబిలిటీ, రైట్? చాట్ జీపీటీ విల్ గివ్ యూ ఎ సజెషన్. ఆ సజెషన్ మీద నువ్వు యాక్ట్ చేసావా లేదా అనేది నీ మీద డిపెండెంట్ అవుతుంది. ఇప్పుడు నా మోటివేషన్ లెవెల్ ఆల్రెడీ లో అయ్యి ఉండి నేను ఒక చాట్ జీపీటీని అడిగితే అది చాలా it will give you an answer, versus someone who's highly motivated, who has a mentor and who has someone who's taking accountability. ఇది నువ్వు చేసావా చేయలేదా, చెయ్యకపోవడానికి రీజన్ ఏంటి అనేది చాట్ జీపీటీ అడిగినా కూడా పిచ్చ లైట్ అని పక్కన పెట్టేస్తాం. బట్
లైక్ ఇన్ మై కమ్యూనిటీ వై వీ సీ లాట్ ఆఫ్ సక్సెస్ ఎందుకు అంటే ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ టుగెదర్. దేర్ ఇస్ ఎ వే అన్నమాట. వే కాదు, ఎవ్రీ వీక్ వాళ్ళు వచ్చి నేను ఇది చేశాను, నేను ఇది చేయడం వల్ల నాకు ఇంతమంది క్లయింట్స్ వచ్చారు, ఐఎమ్ ఏబుల్ టు సర్వ్ అంటే యు ఆర్ ఇన్ అ వెరీ హైలీ మోటివేటింగ్ ఇన్స్పైరింగ్ ఎన్విరాన్మెంట్. Right. నాట్ దట్ దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ లైఫ్, దట్ దే ఆర్ కమింగ్, దే ఆర్ సక్సెస్ఫుల్, they are beginners, they are someone who are successful in their job but who don't know how to make money. ఇలాంటి Yeah. అందరు పీపుల్ తో సరౌండ్ అయి ఉంటారు. ఇమాజిన్ వాళ్ళ మధ్యలోకి వచ్చి ఏఐఏ సజెస్ట్ చేస్తుంది, బట్ ఇంప్లిమెంటేషన్ is based on the group of people that you are Yeah, surrounded true, by. true. You know, which our environment is missing Super. from an AI perspective, whereas from a human perspective our biggest strength is environment, Right. right? అంటే ఏఐని యాక్చువల్లీ ఏఐ మనల్ని కాదు, మనం ఏఐని యూస్ చేస్తున్నామని ఎన్వైరన్మెంట్ అన్నమాట. Exactly. సూపర్. Exactly. అండ్ మళ్ళీ అది మనం ఇందాక అన్నట్టు మీరు కంటెంట్ చేశారు, వాళ్ళకి మంచి లీడ్స్ వచ్చాయి అన్నారు కదా. సో సేమ్ ఇదే క్వశ్చన్, ఒకవేళ ఎప్పుడైనా ఫుల్ ఇంపాక్ట్ఫుల్ ఉండేటువంటి కంటెంట్ ఒక్కటి సరిపోతుంది, లేదా కన్సిస్టెంట్ గా ఒక 100 కంటెంట్స్ పెడితే బాగుంటుంది, ఏది ఎక్కువగా హెల్ప్ అవుతుంది బిజినెస్ కి? I'll give you an example again of two people. Okay. Okay, because now I work on a daily basis. And we love that too. And మన వ్యూవర్స్ కి కానీ వీళ్ళందరికీ కూడా అదే చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. దే నీడ్ దట్ రియలిస్టిక్ ఫీల్ అన్నమాట. రైట్, ఎందుకంటే ఐ వర్క్ లైవ్ విత్ సో మెనీ పీపుల్ Yeah. కదా, నాకు ఇంకా లెఫ్ట్ రైట్ సెంటర్ ప్రతిదానికి ఐ వాళ్ళే హావ్ ఎ కేస్ ఉంటారు. స్టోరీ టు Yeah. టెల్ యాక్చువల్లీ. సో ఒక సైకియాట్రిస్ట్, హీస్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ కోల్కతా. కోల్కతా నుంచి మా దగ్గరికి వచ్చారు. ఓకే. వచ్చి హీ కేమ్ టు క్రియేట్ వీడియోస్. 1 full డే అండి, ఫుల్ డే కూర్చుని ఆయన ఒక్క వీడియో కూడా చేయలేదు. అరే ఎందుకు చేయట్లేదు, వై ఆర్ నాట్ డూయింగ్ ఇట్ అంటే, మ్యామ్ యు నో వాట్, ఐ వాంట్ గివ్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్, మ్యామ్ ఐ వాంట్ లుక్ గుడ్. అరే లీవ్ ఇట్, జస్ట్ డూ, గో హెడ్ అండ్ డూ అని చెప్పాను. ఎంత చెప్పినా కూడా హీ వాజ్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్. ఇంకా ఆ రోజు ఎండ్ ఆఫ్ ద డే కూర్చున్నాను, కెన్ యూ ప్లీజ్ కమ్ లెట్స్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్. అండ్ దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్ ద రియాలిటీ. Reality is, what is the world looking for? The world is not looking for someone on a pedestal to guide them. World is looking for a friend. World is looking for someone who can listen to them. World is looking for someone who can understand them. Your degrees and all are great for you, but for the world, can you be a very simple person? Wow. Can you talk like simple Super. language? ఈ ఒక్క కాన్వర్సేషన్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ విత్ హిమ్, హీ వెంట్ అండ్ షార్ట్ వీడియోస్. కానీ డౌట్ గా వెళ్ళి షూట్ చేశాడు. ఆయన ఆ షూట్ చేసి వెళ్ళి నెక్స్ట్ 2 months హీ వాస్ పోస్టింగ్, డౌట్గానే పోస్ట్ చేశాడు. True. ఓకే, సడన్గా హీ స్టార్టెడ్ గెటింగ్ కాల్స్, హీ స్టార్టెడ్ గెటింగ్ ఎంక్వైరీస్. హీ లైక్ వావ్, ఇది నిజంగా వర్క్ అవుతుంది అని. మళ్ళీ హీ జాయిన్ వన్ ఆఫ్ అవర్ క్లాసెస్ అండ్ హీస్ లైక్, మ్యామ్ ఐమ్ గోనా కమ్ ఫర్ యువర్ 1 year program అని. He came for the 1 year program. He shot 100+ videos ఈసారి. Yes, in less than 3 days he did 115 videos. And the best part, you should listen. అయిపోయాక 1 year program లో ఉన్న వాళ్ళకి we give a full 1 year support అన్నమాట. So he went back and he's like, ma'am, my team is uploading this, my team is uploading. Then I told, see, when you're having a raw conversation with your client, just record that, Dr. Shubham అని చెప్పిన. తనే అడిగాడు యాక్చువల్లీ క్వశ్చన్ తనే అడిగాడు, మ్యామ్ ఐ హ్యావ్ సో మెనీ వీడియోస్ వేర్ మై క్లయింట్స్ ఆర్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్ బట్ ఐఎమ్ నాట్ పోస్టింగ్. అంటే డోంట్ షో ద క్లయింట్ పార్ట్ ఆఫ్ ఇట్ బికాస్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్, బట్ షో యువర్ ఆన్సర్, జస్ట్ గో అండ్ పోస్ట్ అని చెప్పిన. నేను క్లాస్లో చెప్పాను కదా అని ఆ రోజు వెళ్ళి పోస్ట్ చేశాడు. ట్రయల్ రీల్స్లో పెట్టి హీ పోస్టెడ్ 368K+ వ్యూస్ ఒక వీడియోలో వచ్చినాయి. కెన్ యూ బిలీవ్? మై గాడ్. వన్ ఇట్లా ఒట్టి డస్ట్ దగ్గర పెట్టుకున్న క్యాజువల్ వీడియోని పోస్ట్ చేస్తే, అంటే పర్ఫెక్షనిస్ట్ డాక్టర్ హూ కేమ్ టు మీ టు క్రియేట్ పర్ఫెక్ట్ వీడియోస్ ట్రాన్స్ఫార్మ్డ్ హిస్ ఎంటైర్ మైండ్ సెట్ అండ్ హీ పోస్టెడ్ అ నార్మల్ ఫ్రెండ్లీ వీడియో. మనం ఎట్లా అయితే ఫ్రెండ్స్ ఎట్లా అలాంటిది పోస్ట్ చేస్తే 368K వ్యూస్ వెళ్ళింది. నౌ ఇన్ లెస్ దాన్ 2 months 1 million+ పీపుల్కి హీ హాజ్ రీచ్డ్. ఓ మై గాడ్. ఇప్పుడు బేసిక్ థింగ్స్ మనం ఇప్పుడు ఆన్లైన్ సోషల్ మీడియా యాప్స్ యూస్ చేస్తున్నాం. అంత మీరు అన్నారు కదా, ఫ్రెండ్లీగా పబ్లిక్కి యూజ్ అయ్యేలాగా ఉంటే అఫ్ కోర్స్ దే విల్ యాక్సెప్ట్ ఇట్, దే విల్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ట్రూ. అండ్ ఈ కంటెంట్ ఇవన్నీ కూడా మనకి కొన్నిసార్లు ఎంత చేసినా ఇప్పటికీ ఆల్రెడీ మీరు అన్నట్టుగా మీ గైడెన్స్తో చేసిన ఒక పర్టికులర్ క్లయింట్ ఆర్ వాళ్ళని పక్కన పెడితే మీ స్టూడెంట్ని అదర్ చాలా మంది క్లయింట్స్ ఉంటారు, వేరే పర్సన్స్ ఉంటారు, వాళ్ళు రెగ్యులర్ కంటెంట్ చేస్తూ ఉంటారు బట్ ప్రాపర్ లీడ్స్ ఉండవు. అక్కడ ఏమి ల్యాక్ అవుతుంది అంటారు వాళ్ళకి? అగైన్ ఇట్స్ ఎ బ్రిలియంట్ క్వశ్చన్. అది నా సీక్రెట్ ఆఫ్ మై ఎంటైర్ బిజినెస్ యాక్చువల్లీ. ఓకే, సో కొంచెం సీరియస్ గా వినండి, మేబీ ఎనీ సీక్రెట్స్ మనకు బయటకు వస్తాయి. సో మనకి
there are different kinds of creators who are in existence. Okay, the first kind of a creator వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్లాట్ఫామ్ బేస్డ్ క్రియేషన్ చేస్తారు. అంటే యూట్యూబ్ నాకు పైసలు ఇస్తుంది, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మానిటైజేషన్ కోసం రన్ అయ్యే ఛానల్స్ ఉంటాయి. వీళ్ళు ఏంటి అంటే ట్రెండింగ్ న్యూస్, కాంట్రవర్షియల్ కాంటెంట్ ఎలా పడితే అలా ఏదన్నా చేసి వ్యూస్ కోసమే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే Literally కొన్ని అసలు we cannot see అనేవి కూడా చేస్తారు Ah. just because of for So, views. I do not belong to that category. I do not work with people who belong to that category. ఎందుకంటే for me, I created a very powerful category, Right. which is authority based content. Right. Authority based content అంటే వీళ్ళకి they already have knowledge, they already have a definite degree, they already have experience in their field, and they are family people. అంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ మొహం చూపించుకోవాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ దట్ ఎలా పడితే అలా ఎగ్రీ నేను ఊరికే దేనికోసం బ్రాండ్ డీల్స్ కోసమో దీనికోసమో పిచ్చి పిచ్చిగా షాపింగ్లు చేసి ఉట్టి బట్టలు వేసుకుని విచ్చలవిడితనం చూపించరు వీళ్ళెవరు. Right. వీళ్ళు they have a family that they are answerable to. They're already adding value to the society. Here what I'm helping them do is making their voice reach at least 1 lakh plus people. నా Right. bare minimum commitment ఏంటి ఉంటుందంటే మీరు నెక్స్ట్ 1 year లోపల 1 lakh people కి మీ ఐడియల్ టార్గెట్ కస్టమర్ కి రీచ్ అయ్యేలాగా చేయడం నా బాధ్యత. దిస్ ఇస్ మై Wow. కమిట్మెంట్ టు పీపుల్. ఓకే, సో మేబీ నెక్స్ట్ మీ ఆఫీస్ ముందు అందరు లైన్ కట్టారు కావచ్చు. it is authority based content. So I am not a creator who is only doing things for anybody, everybody. No, because I know very clearly who my audience is. I know very clearly నా ఆడియన్స్ నాకు ఎంత ఎఫర్ట్ చేసుకుంటారో నాకు బాగా తెలుసు. ఐ వర్క్ విత్ బిజినెస్ ఓనర్స్, డాక్టర్స్, ఆంటర్ప్యూనర్స్, ఫైనాన్స్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఎనీ ఫీల్డ్. వీళ్ళకి ఏంటంటే ఒక 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు అన్ని డక్కా మొక్కలు తినుంటారు ప్రపంచంలో. వాళ్ళకి చాలా పొటెన్షియల్ ఉంటుంది, కానీ దే ఆర్ నాట్ రీచింగ్ దేర్ పొటెన్షియల్. ఐ వర్క్ ఓన్లీ విత్ దోస్ పీపుల్ బికాస్ దే హ్యావ్ వాళ్ళకి ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఒక పద్ధతి, ఏది పడితే అది పిచ్చి పిచ్చి వాళ్ళు కూడా ఎలా వెళ్ళాలి అప్రోచ్ అవ్వాలని తెలియకుండా ఆగిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఐ గైడ్ దెమ్ వెరీ స్పెసిఫిక్లీ టు క్రియేట్ కాంటెంట్ ఫర్ దేర్ టార్గెట్ ఆడియన్స్. దిస్ ఇస్ మై బిజినెస్ సీక్రెట్. టార్గెట్ ఆడియన్స్ అంటే పే చేసే కస్టమర్స్. ఇప్పుడు మీ ఛానల్ వ్యూ చేసే వాళ్ళందరూ everyone are not my customers, but ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఆడియన్స్ ఉంటుంది, రైట్? ఆ టార్గెట్ ఆడియన్స్ కెన్ అఫోర్డ్ దట్ పర్సన్, కెన్ అండర్స్టాండ్ వాట్ దిస్ పర్సన్ ఇస్ స్పీకింగ్. సో వాళ్ళకి మనం కేటర్ చేయొచ్చు. సో మీ ఆడియన్స్ 1000 రూపీస్ ఎఫోర్డ్ చేసుకోగలుగుతారా? మీ ఆడియన్స్ 15,000 ఎఫోర్డ్ చేసుకోగలుగుతారా? మీ ఆడియన్స్ 1 lakh ఎఫోర్డ్ చేసుకోగలుగుతారా? మీ ఆడియన్స్ 10 lakh ఎఫోర్డబిలిటీ ఉంటుందా? ఇది కనుక మీకు అర్థమైతే, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటో మీకు అర్థమైతే, మనం టార్గెట్ ఆడియన్స్ స్పెసిఫిక్ కాంటెంట్ కనుక క్రియేట్ చేస్తే మనకి right people will come to us, right? And we work with the right people only because we want to take them through a journey. ఊరికే ఒక వ్యూ కోసం మనం పని చేయట్లేదు. మనం we are working to create a difference in that person's life. Right? So it has to be an entire journey. It is not just about ఒక వీడియో చూసేసి వాళ్ళ లైఫ్ మారిపోయిందంటే కాదు. ఆ వీడియో నుంచి they want to work with you, they want to have a conversation with you, then they come in your presence, then they apply those systems. ఆ systems apply చేసి వాళ్ళ లైఫ్ మారుతుంది. రైట్ అంటే ఒక వీడియో చూసిన తర్వాత ఇది బాగుందని ఇంకో వీడియో చూస్తే కూడా ఇంకా డీప్ వెళ్తే నాకు యూజ్ అవుతుంది అనిపించాలి. అది ఓన్లీ వీడియో చూస్తే అవ్వదు. You have to get them into your system. Right. So we need to have a proper system and structure for creating videos. So we have 2 kinds of customers. The first kind of customers, they have lot of knowledge, experience అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి సిస్టమ్ తెలీదు. బిజినెస్ బేస్డ్ సిస్టమ్స్ ఎలా బిల్డ్ చేయాలో తెలీదు, విజిబిలిటీ బేస్డ్ సిస్టమ్స్ ఎలా చేయాలో తెలీదు, సో ఫైనాన్స్ బేస్డ్ సిస్టమ్స్ ఎలా బిల్డ్ చేయాలో తెలీదు. సో ఈ 3 ప్రాబ్లమ్స్ మోస్ట్ ఆఫెన్ ఉంటాయి. సో వాట్ వీ హెల్ప్ దెమ్ ఇస్ వీ అండర్స్టాండ్, ఓకే మీకు దిస్ ఇస్ ఇన్ ప్లేస్, ఓన్లీ విజిబిలిటీ మిస్సింగ్ లేదు, ఫైనాన్సే కంప్లీట్లీ మిస్సింగ్. అసలు మీకు అసలు ఫైనాన్షియల్ నాలెడ్జే లేదు, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, సో ఈ సిస్టమ్ ప్లగ్ ఇన్ చేయాలి. అలా వీ హెల్ప్ దెమ్ plug in different systems, and we help all our people who are working in all levels lo work chese vallu untaru, where they are looking at visibility also, they are looking at improving their finance also, they are also looking at building systems also. Vallaki we help them create multiple AI employees.
అంటే వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు. ఇమాజిన్ ఒక్కొక్క ఎంప్లాయీకి వి హెల్ప్ దెమ్ సపోర్ట్ దెమ్ విత్ 2 to 3 ఎంప్లాయీస్. సో హ్యూమన్స్ బ్యాక్డ్ విత్ AI ఎంప్లాయీస్ ఇస్ లైక్ ద అల్టిమేట్ ప్రొడక్టివిటీ టూల్. ట్రూ. అండ్ ఏ ఎంప్లాయీస్ అన్నారు కాబట్టి ఇది మేజర్ పాయింట్. ఏ ఏజెంట్స్ ఉన్నారు కదా, సో ఈజ్ దిస్ రియల్లీ వర్క్స్ అని అంటే ఏం చెప్తారు మీరు? అండ్ 35 to 40% వరకు కూడా వాటి ద్వారా కొంతమంది బెనిఫిట్ అవుతామని కొంతమంది అంటే, అసలు దానివల్ల పెద్దగా యూజ్ ఏమి లేదని కొంతమంది అంటున్నారు. సో 2 పాయింట్స్ 100% కరెక్ట్. ఓకే. ఓకే. ఎందుకు అంటే AI ఏజెంట్స్ మీకు ఎంప్లాయీ కింద పని చేయాలి అంటే ఇట్ నీడ్స్ ట్రైనింగ్. Agent creation 5 minutes process అండి. When people walk into my space, within 5 minutes I can help you create an AI agent, but that will be useless for you. Okay. True. That agent needs to be trained based on the systems, based on your customers, based on your employees. ఆ ట్రైనింగ్ పార్ట్ ని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ స్కిప్ చేసేస్తారు. సో trained AI employees are great AI agents. But untrained, you imagine, oh, I have an AI agent, but it doesn't know anything, right? See, all humans have the same potential. అంటే అందరంకి we know, okay, మనం ఎట్లా పని చేయాలో అందరికీ తెలుసు, కానీ చాలా తక్కువ మంది పని చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ బట్టి, వాళ్ళ పెరిగిన విధానం బట్టి, వాళ్ళ వర్క్ ఎన్విరాన్మెంట్ బట్టి, వాళ్ళకున్న మెంటర్స్ బట్టి, వాళ్ళ పొటెన్షియల్ కొంతమంది చాలా బాగా షైన్ అవుతుంది, కొంతమంది షైన్ కాదు. సేమ్ అప్లైస్ ఫర్ AI ఏజెంట్. AI ఏజెంట్ని మీకు 2 నిమిషాలు నేను క్రియేట్ చేయడం నేర్పిస్తాను. మీరు అది తీసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఇట్ ఈస్ యూజ్లెస్. నో యూజ్. ఎగ్జాంపుల్ సేమ్ ఇప్పుడు ఒక కంపెనీ ఏ వాడుతుంది, బట్ అందులో ఎంప్లాయీస్ ప్రాపర్ గా దాన్ని యూటిలైజ్ చేసుకొని దాన్ని అర్థం చేసుకోకపోతే నో యూజ్. రైట్. ఎంప్లాయీస్ వాడకపోవడం ఒకటైతే, ఆ ఎంప్లాయీ ఆ ఏజెంట్ ని ట్రైన్ చేయకపోవడం కూడా ప్రాబ్లం. ఒక ప్రాబ్లం, రైట్. సో how to train your AI employee is a very important thing. జస్ట్ స్టోర్ రూమ్ లో ఉన్నట్టు ఉంటుంది. And it will give you generic responses, generic stuff. It is useless. We have to have clear guardrails. We have to have clear outcomes. మనం ఏం అవుట్కమ్ ఇస్తున్నాము, ఏం అవుట్కమ్ ఇవ్వకూడదు. మన సిస్టమ్స్ ప్రాసెసెస్ మీద అది ఎప్పుడైతే ట్రైన్ చేస్తామో, దెన్ ఇట్ బికమ్స్ అవర్ ఎంప్లాయీ విచ్ హెల్ప్స్ us improve our productivity. Otherwise it's absolutely useless. Like just last week, more than 30+ students have created close to 50 AI agents in our this thing, Fortune Academy lo. So it is like I am like train them for the next 1 week. I'll test whether it is going to work. So again this Thursday we'll have an accountability call whether they are fully trained or not. So knowledge చాలా మంది, మీరు ఒక వెబినార్ లో జాయిన్ అయితే I'll give you 100 AI tools, I'll give you 50 tools అనుకుంటా, ఏ ఉంది కాబట్టి ఏది పడితే అది డౌన్లోడ్ చేసేసుకుని ఓహా మేము ఏదో నేర్చుకున్నాం అనుకుంటారు. నో, ఇంప్లిమెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఆర్ యూ ట్రైనింగ్ ఇస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సింపుల్ థింగ్ అంటే కన్సిస్టెన్సీ ఎలాగో, ఈ అకౌంటబిలిటీ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అకౌంటబిలిటీ ఈజ్ ప్యూర్ గోల్డ్. విత్ అకౌంటబిలిటీ యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ బట్ టు స్టెప్ అప్ యువర్ గేమ్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో మనం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాము. క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ గైడింగ్ దాట్ టు. సో అది ఎలా చెప్తారు? ఆన్ ఎ డైలీ బేసిస్ అండి, on a daily basis, morning 5:50 we have sessions. First thing వాళ్ళతో look at your bank statements, look at your expenses, look at your income అని చెప్తాను. Because I strongly believe each of us have the capacity to get money into our bank account on a daily basis. It's not once in a month, it's not once in a week, it is not at the mercy of your client. ఆ క్లయింట్స్ ఎప్పుడు వస్తే అప్పుడు వస్తారు. రోజు ఎట్లా పాసిబుల్ అబ్బా, రోజు డబ్బులు ఎట్లా పాసిబుల్, రోజు ఖర్చు పెడతాను కదా. రోజు ఖర్చు పెట్టడం అలవాటు ఉన్నప్పుడు సంపాదించడం చేత కదా. Right, I make people wake what a hitting point you said. Okay, చెప్పండి. So I make people wake up to that reality, right? Money should come to your bank account every single day. Every single day you spend on Swiggy or some transport or something or other. Okay, so how can you be that person who is valuable to someone on a daily basis? Right? So మనం casual గా లైఫ్ లీడ్ చేయాలనుకోండి, ఒక జాబ్ చేసామా, ఒక బిజినెస్ చేసామా, వెళ్ళామా వచ్చామా, అట్లా దట్స్ ఓకే, రైట్? బట్ ఇఫ్ యూ రియలీ హ్యావ్ దట్ అర్జ్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ సంథింగ్, మార్నింగ్ 5:50 వేకప్, లుక్ ఎట్ యువర్ బ్యాంక్ స్టేట్మెంట్, లుక్ ఎట్ how you're spending the entire day. Are you doing income producing activities or are you doing income reducing activities? ఆ income reducing activities ని తగ్గించుకుని ఒక 2 to 3 hours invest in your financial learning. Invest in the areas which you feel you're not good at. If you master that, why will you not make money? Right. So money should hit your bank account every single day. నాకు బ్రెయిన్ లో అది ఫిక్స్ అయిపోయింది. డైలీ మనం ఖర్చు పెట్టినప్పుడు వై
యు ఆర్ నాట్ ఎర్నింగ్ దాట్ మనీ విచ్ యు ఆర్ ఐ మీన్ మనం దాన్ని ఖర్చు పెడుతున్న మనీని. అండ్ మరి ఆ క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్కి ఇవన్నీ కూడా మీరు చెప్తూ ఉంటారు. మేజర్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది చాలా మందిలో కూడా, ఈవెన్ ఆంటర్ప్రెన్యూర్స్లో కావచ్చు, లేకపోతే ఇండివిజువల్స్ మీ దగ్గర వచ్చిన కస్టమర్స్లో చాలా మందిని చూస్తూ ఉంటారు. సో మేజర్ మిస్టేక్స్ ఏం చేస్తూ ఉంటారు వీటిలో? ఫైనాన్సెస్ని ట్రాక్ చేయకపోవడం ఇస్ ద Okay. బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. లైక్ మనం ఏమనుకుంటామంటే నేను ఏమైనా చిన్నపిల్లన్నా, రూపాయికి ఎవరు లెక్కలు రాస్తారు అంటే, అట్లా లెక్క రాయడం అంటే నా దగ్గర డబ్బులు లేవా అని అనుకుంటారు. బట్ మై మోస్ట్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ లైక్ హీ స్టార్టెడ్ విత్ మీ వెన్ హీ వాజ్ అరౌండ్ 3 to 4 crore టర్న్ ఓవర్ ఉన్నప్పుడు హీ స్టార్టెడ్ విత్ మీ. హీ క్రాస్ 75 CR టర్న్ ఓవర్ దిస్ ఇయర్ అండ్ హీస్ అప్లైడ్ ఫర్ IPO. SME IPOకి ఆల్రెడీ అప్లై చేశారు. యూనో లాస్ట్ 3 yearsలో వితౌట్ మిస్సింగ్ ఎ సింగిల్ డే బిఫోర్ 5:50 నేను జూమ్ సెషన్ ఆన్ చేయకముందు హిల్ బి రెడీ ఇన్ ద సెషన్. వేరస్ సేమ్ ఇఫ్ యూ లుక్ ఎట్ నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ గురించి చెప్తున్నా, ఫర్గెట్ బయట ప్రపంచం గురించే నేను మాట్లాడాను. వీళ్ళు వచ్చేస్తారు, మ్యామ్ మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం అంటే, మ్యామ్ మీతో వర్క్ చేయాలి, మ్యామ్ మీతో ఎట్లాగైనా వర్క్ చేయాలంటారు. నేను అట్లా ఎవరితో పడితే అలా చేయనండి. నాకు ఐ నీడ్ టు సీ వెదర్ యూ ఆర్ యునో యూ హ్యావ్ కేపబిలిటీ కూడా నాకు అవసరంలా, అకౌంటబిలిటీ అవసరం. ఓకే కెన్ యూ షో అప్, ఐ వాంట్ టు సీ వెదర్ యూ కెన్ షో అప్ టు యువర్ ఓన్ డ్రీమ్స్. ఓకే మెనీ పీపుల్ డు నాట్ షో అప్ టు దేర్ ఓన్ డ్రీమ్స్. నాకు డ్రీమ్ ప్రతి ఒక్కడికి ఉంటుంది, కానీ ఆ డ్రీమ్కి నేను ఎవ్రీ డే షో అప్ అయ్యే కెపాసిటీ నాకు ఉందా? డూ ఐ హ్యావ్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ ఫర్ మీ టు రీచ్ దట్ డ్రీమ్? ఇస్ దట్ క్వాలిటీ దేర్ విత్ ఇన్ మీ ఆర్ నాట్? అది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఓకే ఒక 100 people ఒక బ్యాచ్లో జాయిన్ అయితే 30 మంది కూడా పొద్దున్నే లెగిసి సిన్సియర్గా అన్ని ప్రాసెస్లు చేసే వాళ్ళు ఉండరు. కానీ 100 మందికి డ్రీమ్స్ ఉంటాయి. ఓకే సో బట్ పొద్దున్న లేవడమే ఉండదు అంటే 5:50 ఇస్ లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ 6 o'clock కదా, ఎవరు లేవరు అని అనుకుంటాం. బట్ స్టిల్ ఒక 10 నిమిషాల ముందు కాల్ నేను లోపలికి అలౌ చేయను, జూమ్ వెయిటింగ్ రూమ్లో పెడతాను. బట్ వెయిటింగ్ రూమ్లో ఎవరెవరు జాయిన్ అవుతున్నారో అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఇతను ఎవరైతే IPOకి వెళ్ళాడో లాస్ట్ 3 yearsలో హీ డజంట్ మిస్ ఈవెన్ ఎ సింగిల్ డే. అందరికన్నా ముందు ఉంటాడు, కంపెనీ అకౌంట్స్ చూసుకుంటాడు, పర్సనల్ అకౌంట్స్ చూసుకుంటాడు, హీఈస్ వర్కింగ్ ఆన్ ఇట్. వేరాస్ ద అదర్ పర్సన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మాకు ఖర్చులు రోజు ఏం ఖర్చులు ఉంటాయి, రోజు సంపాదించేది ఏముంటుంది, ఇవన్నీ మనకి అప్లై కాదేమో అనుకుంటారు. నేనేం చెప్తాను, మీకు అప్లై కాకపోయినా 0 పెట్టండి, ఇవాళ సంపాదించలేదని 0 పెట్టండి. ఎన్ని రోజులు 0 పెడతా ఉంటారు? విల్ యూ పుట్ ఏ 0 0 0 0 కంటిన్యూస్లీ? యూ వాంట్ సంథింగ్ విత్ ఇన్ యూ వేకప్, నేను 0 కాదు, నేను పనికి రావాలి, నేను అక్కడ నంబర్ వేయాలి అని ఉంటుంది. కానీ ఆ 0ని చూసే గివప్ అయిపోతారు. హౌ డు ఐ ఫేస్ అనుకుంటారు. ఆస్క్ ఫర్ హెల్ప్, రైట్? ఇఫ్ యూ ఆస్క్ అండ్ ఇఫ్ యూ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ మనీ, వై విల్ పీపుల్ నాట్ హెల్ప్ యూ? ట్రూ. అండ్ యాడింగ్ టు దట్, ఇప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది రెగ్యులర్ వర్క్ అంటే మీరు అన్న ఆ 0 ఎవ్రీడే క్యాలిక్యులేషన్ చూసుకుంటే మంత్ ఎండ్లో లేదా మంత్ స్టార్టింగ్లో ఒక శాలరీ ఒకటి ఇన్కమ్ చూపిస్తుంది. అరే ఇది ఒక్కటే కనిపిస్తుంది వాళ్ళకి, హెవీగా కనిపించిన మిగతాదంతా ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచరే వెళ్తూ ఉంటుంది అనమాట ఎవ్రీడే. సో వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలి అని ఉంటుంది, బట్ అది అసలు మనలాంటి ఎంప్లాయీస్కి పాసిబుల్ కాదేమో. సో మనకి కూడా ఒకవేళ డ్రీమ్స్ ఉన్నా కూడా అది మనకు వర్కౌట్ అవ్వదు. ఇలాంటివి ఓన్లీ కొంచెం ఏదన్నా మనీ ఉన్న వాళ్ళకి, లేకపోతే అది వేరే కేటగిరీ వాళ్ళకి, మనకు అసలు అది మనకి కానే కాదు అనే థాట్లో ఉంటారు చాలామంది. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీ దగ్గర ఒక వెహికల్ ఉందా? మీ దగ్గర ఇల్లు ఉందా? ఇల్లుకి రెంట్ పే చేస్తామా? మంచి బట్టలు, మంచి మనం సొసైటీకి కావాల్సిన లైఫ్ స్టైల్ బేస్డ్ థింగ్స్ అన్నిటికీ మంచిగా ఖర్చు పెడతాం, రైట్? కానీ గ్రోత్కి ఖర్చు పెట్టాము. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ గ్రోత్ ఫండ్, యూ కెన్ కంటిన్యూ గివింగ్ ఎక్స్క్యూజెస్, రైట్? యూ కెన్ కంటిన్యూ కంప్లైనింగ్, అరే నాకు టైం లేదు, అరే నేను ఎంప్లాయీ, అరే నాకెట్లా పాసిబుల్. వై? బికాస్ ఫస్ట్ థింగ్ గ్రోత్ మైండ్ సెట్ ఈస్ మిస్సింగ్. మైండ్ సెట్ ఉన్నా ఫండ్ పెట్టాలంటే మైండ్ సెట్ ఉండదు. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్, రైట్? ఒక స్కూల్లో కాలేజ్లో ఎవ్వరు డబ్బులు పెట్టకుండా మనం ఎవరు చదవలేదు, రైట్? రైట్? స్కూల్లో చదివినంత మాత్రం నీకు జాబ్ వచ్చేసిందా? రాలేదు. జస్ట్ బికాస్ నువ్వు డిగ్రీ చేసినందు వల్ల నీకు అందరూ జాబ్లు ఇచ్చేస్తారు? ఇవ్వరు. దెర్ ఇస్ దట్ ఎక్స్ట్రా సంథింగ్ దట్ వీ హ్యావ్ బికాస్ ఆఫ్ విచ్ వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ కరెంట్లీ వీఆర్ డూయింగ్. In the same way, growth is a mindset. Growth is an attitude. Growth needs investment. It needs investment of time. It needs investment of money. It needs investment of energy. But ఈ మూడుట్ల బదులు
నాకెట్లా కుదురుతుంది, వీళ్ళకైతే అరే వాళ్ళు చేయగలుగుతారు, నేను అంత గొప్ప కాదు, Right. నాకు అసలు టైమే లేదు, నా దగ్గర డబ్బులే ఉండవు. మళ్ళీ చూస్తే వాళ్ళు ఒక గోల్డ్ లేకపోతే వాళ్ళకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది పెట్టారు పెట్టారు కాబట్టి కాబట్టి, ఈజీ అయింది వీళ్ళకి మనకి ఎవరో రాలేదు. సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి ముందు నుంచి అట్లా ఊహించుకుంటారు. ఈ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ నాట్ గ్రోత్ మైండ్ సెట్. రైట్. గ్రోత్ మైండ్ సెట్ ఇస్ ఏమున్నా లేకపోయినా. ఐ హ్యావ్ వన్ గర్ల్ హూ కేమ్ అండ్ జాయిన్ టు మీ. ఆమె ప్రెగ్నెన్సీలో యోగా, ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్కి యోగా టీచ్ చేస్తుంది. ఓకే, వెన్ షీ ఫస్ట్ కేమ్ టు మీ, నా ఫస్ట్ సెషన్ ఇస్ అరౌండ్ 15,000 అనమాట. 15,000 పే చేయడానికి ఆమె 2 years పట్టింది. షీ హ్యాడ్ టు పుట్ దట్ మనీ అసైడ్. నెక్స్ట్ 1.5 lakh ఆమె నెక్స్ట్ 3 monthsలో పే చేసింది. నేను ఎలా, వై డిడ్ యూ డూ ఇట్ అంటే, లేదు మ్యామ్, ఇంకా ఇలా నా లైఫ్ని నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. నాకు ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ మొత్తం నేను చీరలు కొనుక్కోవడం మానేస్తాను, ఈ ఇయర్ గోల్డ్ కూడా కొనుక్కోనని చెప్పాను. ఒక్కసారి సపోర్ట్ చేయమని మా హస్బెండ్ని అడిగాను. మనకి ఏమైనా కావాలనుకోండి, మనం ఏది చేసినా సాధిస్తాం. True. అది ప్రయారిటీ అయితే దానికి మనం ప్రాణం పెడతాం, ప్రయారిటీ Right. కాకపోతే కథలు చెప్తాం. రైట్. కొన్ని థింగ్స్ ఎలా ఉన్నాయంటే ప్లీజ్ నోట్ దిస్ పాయింట్స్ అన్నమాట. మన ఇంటర్వ్యూ ఫస్ట్ నుంచి చూసి కొన్ని హిట్టింగ్ పాయింట్స్ చెప్పారు మణి పవిత్ర గారు, అవి రాసుకోండి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ మేజర్గా ఇప్పుడు మనము చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే మాట్లాడాము. సో ఇంకా డీప్గా మనం ఫర్దర్ ఎపిసోడ్స్లో మాట్లాడినా, బట్ ఎట్ ద ఎండ్ ఫైనల్గా మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంక్లూడింగ్ మీ మన వ్యూవర్స్, ఈ ఏఐ విషయంలో చాలా ల్యాక్ అవుతున్నారు. యూసేజ్ విషయంలో, ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ విషయంలో. ఎట్ ద సేమ్ టైం మీరు అన్నటువంటి కంటెంట్ ఈ మధ్య ఎక్కువగా పెరిగిపోయింది. ఆ కంటెంట్ ఎంత చేస్తున్నా కూడా వాళ్ళకి యూస్ అయ్యేలాగా కూడా ఉండట్లేదు. సో వీటికి తగ్గట్టు మేజర్గా ఇప్పుడు నెక్స్ట్ మీరు ఈ ఇంటర్వ్యూ అవ్వగానే వాళ్ళు పక్కకి వెళ్ళగానే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది ఏంటి, ఏం చెప్తారు? సో వాట్ ఐ వుడ్ సే ఇస్ వీ హ్యావ్ ఎ 2-day free boot camp అండి, ఓకే. where we train them in all of this. Like, why? Because I want to pick the best of the people, I want to Oh. work with the best of the people. ఓకే. So it's completely free. Okay, anyone can join. ఆ ఉట్టి ప్రోగ్రామ్ లో జాయిన్ అయినా 1 year కి సరిపడా వీడియో స్క్రిప్ట్స్ వాళ్ళకి ఎలా చేయాలో కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చేస్తాం అనమాట. ఓకే. So I give the entire brain, I make them do it live, right? Right. So if they join that, they'll understand our methodology. Right. And if they want to work further with us, then they can decide to pay and upgrade. Right, Yes, right. because it's not free. Right, After that, next stage is yeah, not of course, first మనకు ఒక డెమో అయితే ఇస్తున్నాం. so that ఇది అసలు మీకు సూటబుల్లా, మీకు ఇది రైటా అని తెలుసుకుంటానికి ఉంటుంది. Right. మీ 2 days 3 to 4 hours సెషన్ పెడతాను. ఓకే, ఎవ్రీ వీక్ వీ హ్యావ్ 150+ people joining every Okay. week. Last 2 years నుంచి వీఆర్ హ్యావింగ్ so many people join. 500 to 700 people రిజిస్టర్ అవుతారు, అందులో 150 people షో అప్ అవుతారు. ఆ 150 people చివరి వరకు గొడవ ఒప్పుకుండదు ఫ్రీగా ఇచ్చిన. The problem is not lack of knowledge. The problem is not lack of support. The problem is దీన్ని నేను వాడుకోవాలి, నేను కూర్చోవాలి, నేను మార్చుకోవాలి, ఆ జీల్ మిస్సింగ్. ఆ జీల్ లేనంత వరకు ఇంప్లిమెంటేషన్ is a very big challenge. ఎగ్జాక్ట్లీ. అండ్ సో యాడింగ్ టు దిస్, అంటే మన కోర్స్లో జాయిన్ అయిన తర్వాత అయినా ముందైనా సరే, ఇంకోటి వాళ్ళలో ఉండే క్వాలిటీస్ను కూడా ఈ ఏఐని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, అండ్ ఫర్దర్గా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి థాట్ ప్రాసెస్లో ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అంటారు మీరు? సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. వాట్ ఈస్ దిస్ గ్రోత్ మైండ్ సెట్ అంటే, ఐ షుడ్ బి ఏబుల్ టు స్పేర్ టైమ్, ఐ షుడ్ బి ఏబుల్ టు స్పేర్ మనీ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ. అంటే ఐ వాంట్ టు గ్రో, ప్రతి ఒక్కరికి గ్రో అవ్వాలని ఉంటుంది, కానీ గ్రోత్ తో వచ్చే ఇబ్బందుల్ని ఫేస్ చేసేదానికి ధైర్యం ఉండదు. మనం గ్రోత్ అంటే ఏమనుకుంటాం, హ్యాపీగా ఉంటుంది అనుకుంటారు. రాంగ్. గ్రోత్ ఇస్ మెస్సీ, రైట్? గ్రోత్ ఇస్ ఫిల్డ్ విత్ అబ్స్టికల్స్. గ్రోత్ ఇస్ నాట్ గోయింగ్ టు మేక్ యూ హ్యాపీ. ఇట్ ఈస్ లైక్ అ డిలేడ్ గ్రేటిఫికేషన్. ఇట్ ఈస్ నాట్ ఇన్స్టెంట్ గ్రేటిఫికేషన్. ఇప్పుడే వెళ్ళి నేను షాప్లో కొనుక్కొని వచ్చేది కాదు గ్రోత్. ఆ మెస్సీనెస్ని హ్యాండిల్ చేయడానికి మీకు ఎనర్జీ అవసరం, మీకు ఎంతో చాతుర్యత అంటారు. You should have that common sense to handle all the messiness which is going to happen, and to have the realistic expectation. It's like, okay, నేను గ్రో అవుతున్నా అంటే అన్ని అద్భుతంగా లేదేమన్నా మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అప్పుడప్పుడు అన్ని పడిపోవడం కాదు. ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ facing the reality of life with lot of positivity, and getting to your goal no matter whatever it takes attitude. Super.
నాకు చాలా బాగా బూస్టింగ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ యాక్చువల్లీ ఎట్లాగో మ్యాచ్ అయింది కదా, స్ట్రింగ్ లాగా ఉందన్నమాట విత్ యువర్ ఇంటర్వ్యూ అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ హోప్ మేబీ నేను కూడా అందులో ఒక పార్ట్ అయ్యి ఐ విల్ చేంజ్ మై లైఫ్ స్టైల్ అనే నేను కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఐఎమ్ హోపింగ్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Bhavya. You have asked like really beautiful questions. ఎందుకంటే ఐఎమ్ ఆన్ సో మెనీ టీవీ ప్యానల్స్, జనరిక్ అని చెప్తాను, నా కోర్ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి నాకు ఎక్కడ స్కోప్ రాలేదు. యూ డైరెక్ట్లీ హిట్ అట్ ద హార్ట్ ఆఫ్ మై కంటెంట్. అంటే నేను మీరు అన్నారు కదా మేము రియల్ ఆడియన్స్ చాలా ఫేస్ చేస్తున్న బాధని మేము ముందు పెట్టాము అండ్ యూ గేవ్ మీ ద సొల్యూషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, వెరీ ఎనర్జెటిక్ ఒక బిజినెస్ ఇంటర్వ్యూ ఇంత ఎనర్జెటిక్ గా ఉంటుందా అని నేను కూడా ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూ చేసినా నాకు అనిపించలేదు. సో అఫ్ కోర్స్ ఈ ఇంటర్వ్యూ మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించుండొచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.